Hi everybody, this is Dr. Anumula Kumari. Welcome to Easy English All in One. Today my topic is past tense and its types and changing active voice into passive voice. Let's get started. ఈరోజు పాస్ట్ టెన్స్ అంటే ఏమిటి, పాస్ట్ టెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రతి టైప్ని కూడా ఎలా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చొచ్చు, వాటి యొక్క స్ట్రక్చర్స్ గురించి అలాగే ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకునే ముందుగా వర్బ్ అనగా ఏమిటో మరొకసారి చూద్దాం. ఎ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ వాట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈస్ డూయింగ్. వర్బ్స్ కెన్ ఇండికేట్ ఫిజికల్ ఆర్ మెంటల్ యాక్షన్స్ అక్కరెన్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అనగా వర్బ్ అనగా పని. ఎవరు చేసే పని? సబ్జెక్ట్ చేసే పని. సబ్జెక్ట్ అనగా ఎవరు? సబ్జెక్ట్ అనగా నౌన్ అయినా అయి ఉంటుంది, ప్రొనౌన్ అయినా అయి ఉంటుంది. వీరు చేసే పనులు, అలాగే మెంటల్ యాక్షన్స్ కూడా, అలాగే అవి ఏ స్థితిలో ఉన్నాయి అని తెలియచేసేవి కూడా వర్బ్సే అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గో, కమ్, థింక్, సీ, ఫీల్, ప్రే, రిమెంబర్, లర్న్, రన్, వాక్, కుక్, స్టాండ్, సిట్ అండ్ ప్లే. ఇలా మనము చేసే ఫిజికల్ యాక్షన్స్ మరియు మెంటల్ యాక్షన్స్ అన్నీ కూడా వర్బ్స్ కిందకి వస్తాయి. ఆల్ ఇంగ్లీష్ వర్బ్స్ హ్యావ్ 5 ఫార్మ్స్. అన్ని ఇంగ్లీష్ వర్బ్స్ యాక్షన్స్ అన్నీ కూడాను, లేకపోతే వాటి స్టేట్స్ అన్నీ కూడాను 5 రూపాల్లో ఉంటుంటాయి. అవి V1, V2, V3, V4 అండ్ V5. V1 అనగా బేస్ వర్బ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళుట అని చెప్పే సందర్భంలో గో అనగా వెళ్ళుట. V2 ఫామ్, ఇది పాస్ట్ వర్బ్ ఫామ్, ఇది జరిగిపోయినటువంటి పనిని తెలియచేస్తుంది. ఇప్పుడు వెళ్ళుట అనేది ప్రజెంట్ అయితే దానికి పాస్ట్ యొక్క రూపము వెంట్ అవుతుంది. అంటే వెంటంటే వెళ్ళెను. V3ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గోకి పాస్ట్ పార్టిసిపుల్ గాన్ అవుతుంది. అలాగే V4 అనగా ప్రజెంట్ పార్టిసిపుల్, దీన్ని కంటిన్యూస్ టెన్స్లో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, గోయింగ్ అంటే వెళ్ళుచూ ఉండెను. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పని జరుగుతూ ఉన్నట్లయితే గోయింగ్ వస్తుంది. అయితే గోయింగ్ ముందు హెల్పింగ్ వెబ్ తప్పకుండా ఉండాలి. అలాగే పాస్ట్ పార్టిసిపుల్ ముందు కూడా హెల్పింగ్ వెబ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. అలా V5 అనగా థర్డ్ పర్సన్ సింగులర్ ప్రజెంట్ ఫామ్. అనగా హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు అది ప్రజెంట్ టెన్స్ అయినట్లయితే ఆ వర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ చేర్చబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గో అని చెప్పాము, ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఈ గో అనేటటువంటి ప్రజెంట్ ఫామ్లో ఆ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినట్లయితే, థర్డ్ పర్సన్ సింగులర్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినట్లయితే ఆ ప్రజెంట్ టెన్స్లో ఈ సింగులర్ ప్రజెంట్ ఫామ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ వెర్బ్కి చేర్చబడుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాము. V1, V2, V3, V4, V5కి కొన్ని వర్బ్స్కి వాటి యొక్క ఫామ్స్ని చూద్దాము. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. అలాగే ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్ అండ్ ఈట్స్. ఈట్ అంటే ఇది ప్రజెంట్ వర్బ్ ఫామ్. ఏట్ అంటే పాస్ట్ ఫామ్. ఈటెన్ అనగా ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఈటింగ్ అనగా ప్రజెంట్ పార్టిసిపుల్. గో ఈట్స్ అనగా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు అక్కడ వచ్చినటువంటి వర్బ్కి ఎస్ చేర్చడం జరుగుతుంది. అలాగే డూ, డిడ్, డన్, డూయింగ్ అండ్ డస్. బై, బాట్, బయ్యింగ్ అండ్ బైస్. పాస్ట్ టెన్స్ అనగా ఏమిటో చూద్దాం. ద పాస్ట్ టెన్స్ ఈజ్ ఎ వర్బ్ టెన్స్ used to talk about past actions, states or events. అనగా ఒక పని గతములో గనక జరిగి ఉన్నట్లయితే దాని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ పనిని పాస్ట్ టెన్స్ రూపంలో చెప్తాము. అలాగే ఆ సబ్జెక్టు యొక్క స్థితి గతములో గనక ఉన్నట్లయితే దానిని కూడా మనం పాస్ట్ టెన్స్లోనే చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ దేర్ వాజ్ ఎ కింగ్, ఒకానొకప్పుడు ఒక రాజు ఉండేవారు, అది పాస్ట్ టెన్స్ ని తెలియజేస్తుంది. అలాగే
పాస్ట్ టెన్స్లో ఉన్న స్థితిని తెలియజేస్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఐ ట్రావెల్డ్ టు ద యుఎస్ఏ. నేను లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం నేను ప్రయాణం చేసి ఉన్నాను. కాబట్టి ఇక్కడ వర్బ్ని ఏం ఉపయోగించామంటే ట్రావెల్డ్గా మనం చూపించాము. షీ వెంట్ టు ద మార్కెట్ ఎస్టర్డే. నిన్న ఆమె మార్కెట్కు వెళ్ళింది అని చెప్పాము. ఇక్కడ షీ వెంట్ అని యూజ్ చేసాము. అంటే గో అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, వెంట్ అంటే గో యొక్క పాస్ట్ టెన్స్. అంటే మనము నిన్న జరిగిపోయినటువంటి పనిని చెప్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ని యూజ్ చేయటం జరిగింది. అంటే దానిలో ఉన్నటువంటి వర్బ్ని బట్టి అది ఏ టైంలో జరిగిందో మనము క్లియర్గా చెప్పటము జరుగుతుంది. దేర్ ఆర్ 4 types of past tense forms. They are simple past tense, past continuous tense, past perfect tense, past perfect continuous tense. ఇప్పుడు వీటి గురించి ప్రతి టైప్ని కూడా క్లియర్గా తెలుసుకుని ప్రతి టెన్స్లోనూ పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మరియు వాటి స్ట్రక్చర్స్ గురించి, అలాగే వాటిని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చొచ్చో తెలుసుకుందాం. సింపుల్ పాస్ట్ టెన్స్. Second form of the verb V2 is used in the simple past tense with all persons. ఈ పాస్ట్ టెన్స్లో సబ్జెక్టు ఏదైనప్పటికీ ఏ పర్సన్లో ఉన్నప్పటికీ అది పాస్ట్ టెన్స్లో చెప్పబడినట్లయితే వర్బ్ యొక్క రెండవ రూపాన్ని వాడటం జరుగుతుంది. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ అనగా ఎవరైతే ఆ యాక్షన్ను చేస్తున్నారో వారు సబ్జెక్ట్. అలాగే వర్బ్ పాస్ట్ టెన్స్లో చూపించడం జరుగుతున్నది. తరువాత రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మెట్ హిమ్ ఎట్ ద టెంపుల్. షీ వాస్ మై కొలీగ్. ఐ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ ఇన్ న్యూయార్క్. నేను అతనిని కలిశాను. మీట్ అంటే ప్రెజెంట్ టెన్స్, దానికి పాస్ట్ రూపము మెట్. అలాగే షీ వాజ్ మై కొలీగ్, ఆమె నా కొలీగ్ అయి ఉన్నది గతములో. కాబట్టి ఇక్కడ was అనేటటువంటి పాస్ట్ టెన్స్ రూపాన్ని రాయడం జరిగింది. అలాగే ఐ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ ఇన్ న్యూయార్క్. నాకు న్యూయార్క్లో ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉండేది. అంటే హ్యావ్ అనేది ప్రెజెంట్ టెన్స్ అయితే హ్యావ్కి పాస్ట్ టెన్స్ హ్యాడ్. ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తున్నాము కాబట్టి ఇక్కడ యూజ్ చేసేటటువంటి వర్బ్ ఫార్మ్స్ అన్నీ కూడాను పాస్ట్ టెన్స్లోనే ఉంటాయి. పాజిటివ్ సింపుల్ పాస్ట్ టెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అంటే దీనిని అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఒక ట్రూత్ని, ఒక ఫ్యాక్ట్ని, మన ఒపీనియన్ని, మనకున్నటువంటి ఐడియాని, మనకున్నటువంటి ఒక థాట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు దానిని పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 2 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. వెర్బ్ 2 అనగా వెర్బ్ యొక్క రెండవ రూపము, పాస్ట్ టెన్స్ యొక్క రూపము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ క్లోజ్డ్ ద విండో. నేను విండోను క్లోజ్ చేసేసాను. ఇది ఒక ఫ్యాక్ట్, ఇది ఒక ట్రూత్. కాబట్టి ఇలాంటి సెంటెన్సెస్ని పాజిటివ్ సెంటెన్సెస్ అని పిలుస్తారు. ఇక్కడ క్లోజ్డ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ని యూజ్ చేసాము కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నది. నెగటివ్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనగా నెగటివ్ అనగా అది ఒక ఇన్కరెక్ట్ సెంటెన్స్ అయినట్లయితే, లేకపోతే అది నిజము కాదు, నాట్ ట్రూ అని చెప్పే సందర్భంలో, నెవర్ అని చెప్పే సందర్భంలో ఈ నెగిటివ్ సెంటెన్సెస్ని వాడటం జరుగుతుంది. దీనిలో ఎక్కువగా నో అని, నాట్ అని యూజ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాము. పాస్ట్ టెన్స్లో నెగిటివ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనగా సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ంట్ క్లోజ్ ద విండో. డిడ్ నాట్ అని కానీ డిడింట్ అని కానీ యూజ్ చేయటం జరుగుతుంది. ఇక్కడ డిడ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ మనం ఆల్రెడీ యూజ్ చేసాము కాబట్టి మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. అలాగే షీ డిడ్ నాట్ గో టు ద పార్టీ ఎస్టర్డే. ఇక్కడ డిడ్ నాట్ వచ్చింది కాబట్టి గో అనే మెయిన్ వర్బ్ని వాడటం జరిగింది. ఒక పాస్ట్ ఉన్నప్పుడు ఇంకొక ప్రెజెంట్ని యూజ్ చేయటం జరుగుతుంది. దే డిడ్ నాట్ హెల్ప్ అస్. ఇక్కడ డిడ్ నాట్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి హెల్ప్ అనేటటువంటి ప్రెజెంట్ టెన్స్లో ఉన్న మెయిన్ వర్బ్ని యూజ్ చేయటం జరుగుతుంది. ఐ డిడ్ నాట్ క్లోజ్ ద విండో. నేను ఆ విండోని క్లోజ్ చేయలేదు. షీ డిడెంట్ గో టు ద పార్టీ ఎస్టర్డే. ఆమె నిన్న పార్టీకి వెళ్ళలేదు.
దే డిడెంట్ హెల్ప్ అస్, వాళ్ళు నాకు సహాయం చేసి ఉండలేదు. ఇవన్నీ కూడాను గతములో చేయబడలేదు అనేటటువంటి సందర్భంలో యూజ్ చేయటం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడాను నెగటివ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నవి. ఇంట్రాగేటివ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనగా ప్రశ్నలను అడిగే వాక్యాలు అని అర్థము. ఇవి క్వశ్చన్ మార్కుతో ఎండ్ అవుతాయి. గతంలో ఆ పని జరిగిందా అని ప్రశ్న వేసేటటువంటి సందర్భంలో ఈ టెన్స్ను వాడటం జరుగుతుంది. దీనిలో స్ట్రక్చర్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ దే హెల్ప్ అస్, వారు మీకు సహాయం చేసి ఉన్నారా? డిడ్ షీ గో టు ద మార్కెట్ ఎస్టర్డే, ఆమె మార్కెట్కి నిన్న వెళ్ళారా అని అడుగుతున్నాము. ఇక్కడ డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఒక సెంటెన్స్లో రెండు పాస్ట్ టెన్స్ అని యూజ్ చేయరు కాబట్టి ఇక్కడ డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. డిడ్ షీ గో టు ద మార్కెట్ ఎస్టర్డే, డిడ్ ఐ క్లోజ్ ద విండో, నేను విండో క్లోజ్ చేశానా? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్న ఈ 3 సెంటెన్సెస్ని, పాజిటివ్, నెగటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చో చూద్దాము. యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అనగా సబ్జెక్ట్ ఒక పనిని చేసినట్లు చెప్పబడినట్లయితే దానిని యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్తాము. వెన్ అన్ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై ద సబ్జెక్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ద వర్బ్. అంటే ఇక్కడ ఆల్రెడీ పర్ఫార్మ్ చేసేసాయి, ఇక్కడ ప్యారెట్స్ ఫ్రూట్స్ని తినేసేసాయి ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ వర్బ్ ఏ రూపంలో ఉన్నది? పాస్ట్ టెన్స్ యొక్క రూపంలో ఉన్నది. కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్పబడుతున్నది. ప్యాసివ్ వాయిస్ అనగా ఆ సబ్జెక్ట్ చేసినటువంటి పనిని ఎవరు రిసీవ్ చేసుకున్నారో, ఆల్రెడీ రిసీవ్ చేసేసుకున్నారో దాన్ని ప్యాసివ్ వాయిస్ పాస్ట్ టెన్స్ రూపంలో చెప్పడం జరుగుతుంది. అంటే టెన్స్ మారకుండా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. అన్ యాక్షన్ ఎక్స్ప్రెస్డ్ బై ద వర్బ్ రిసీవ్డ్ బై ద సబ్జెక్ట్. అంటే ఇక్కడ ప్యారెట్స్ అనేటటువంటి యాక్టివ్ వాయిస్లో ప్యారెట్స్ అనే సబ్జెక్ట్లో ఉంది, ఫ్రూట్స్ అనేది ఆబ్జెక్ట్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గాను, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గాను మార్చబడుతుంది. వర్బ్ ప్యాసివ్ వాయిస్లో చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్స్ వర్ ఈటెన్ బై ద ప్యారెట్స్. ఫ్రూట్స్ ప్యారెట్స్ చేత తినబడ్డాయి అని అర్థము. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్ హ్యావ్ ప్యాసివ్ వాయిస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి సెంటెన్సెస్ను మాత్రమే మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ లేని ఎడల మనము ఆ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేము. ప్యాసివ్ వాయిస్లోనికి మార్చినప్పుడు ఈ చేంజెస్ జరుగుతాయి. యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ గాను, అలాగే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ గాను మారుతున్నది. యూజ్ ద ఆక్సిలరీ వర్బ్ వాజ్ ఆర్ వర్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క ఏ ప్లూరల్లో ఉందో సింగులర్లో ఉందో చూసుకొని దానికి సరిపడినటువంటి పాస్ట్ టెన్స్ రూపంలోనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయాలి. అలాగే యూజ్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్. మెయిన్ వర్బ్ యాక్టివ్ వాయిస్లో మెయిన్ వర్బ్ ఎలా ఉంటుందో దాని యొక్క V3ని వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని యూజ్ చేయడం జరుగుతున్నది. అలాగే యూజ్ బిఫోర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్. అలా ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఆబ్జెక్ట్ ముందు బై అనే ప్రిపోజిషన్ ఉంచాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి మార్చినప్పుడు వచ్చే స్ట్రక్చర్ని చూద్దాము. ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ యాక్టివ్ వాయిస్ ప్లస్ was or were ప్లస్ V3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రోట్ ఏ బుక్. ఐ అనేది సబ్జెక్ట్, రోట్ అనేది V2 ఫామ్లో ఉంది, అంటే వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది. అలాగే ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్లో ఉన్నది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చినప్పుడు ఏ బుక్ వాజ్ రిటన్ బై మీ, అంటే ఈ పైన ఉన్నటువంటి సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారింది. ఏ బుక్ అనేది మనకి సింగులర్గా ఉంది కాబట్టి వాజ్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ని హెల్పింగ్ వర్బ్ని వాడటం జరిగింది. అలాగే రైట్కి వెర్బ్ యొక్క మూడో రూపం పాస్ట్ పార్టిసిపుల్ రిటెన్, తరువాత మీ అనేది ఆబ్జెక్ట్కి ముందు బై అనేటటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. ఐ బాట్ 2 apples. నేను 2
ఫ్రూట్స్ ని కొనేసాను అంటే ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. బాట్ అంటే ఇది పాస్ట్ టెన్స్ రూపంలో ఉంది, ఇది యాక్టివ్ వాయిస్ లో ఉన్నది. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు 2 యాపిల్స్ వర్ బ్రాట్ బై మీ. ఇక్కడ ఐ అనేది మీ అనేటువంటి ప్రొనౌన్ గా మారిపోయింది ప్యాసివ్ వాయిస్ లో. అలాగే 2 యాపిల్స్ అనేది మనకి ప్లూరల్ లో ఉంది కాబట్టి ప్లూరల్ లో ఉన్నటువంటి పాస్ట్ టెన్స్ యొక్క వర్బ్ వర్ను వాడడం జరిగింది. అలాగే బైకి మూడో రూపమైనటువంటి వర్బ్ మూడో రూపమైన బాట్ని యూజ్ చేయడం జరిగింది. మీకి ముందు బై అనేటటువంటి ప్రిపోజిషన్ ఉంచడం జరిగింది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉన్నది. అలాగే ఐ ప్రిపేర్డ్ ఫుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్ అనేది ఇది యాక్టివ్ వాయిస్ లో ఉన్నది. దాన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ఫుడ్ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్ బై మీ. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క నెగటివ్ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ప్లస్ auxiliary verb was or were plus not plus V3 plus by plus subject of the active voice. For example, I did not write a book. A book was not written by me. Past tense యొక్క ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుంది. auxiliary verb past tense plus V3 plus object plus by plus subject. For example, did they stop him there? ఇది యాక్టివ్ వాయిస్ లో ఉన్నది. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు was he stopped by them there? Why didn't he not invite her to the party? Why was she not invited by him to the party? Past continuous tense అనగా it shows the progress of the action or event at a specific time in the past. గతంలో ఒక పని జరుగుతూ ఉండేది అని చెప్పే సందర్భంలో ఈ టెన్స్ ని యూజ్ చేయడం జరుగుతున్నది. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ing. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ గోయింగ్ టు ద కాలేజ్ ఎస్టర్డే మార్నింగ్. ఆమె నిన్న మార్నింగ్ కాలేజీకి వెళ్తూ ఉన్నారు అంటే గతంలో మనం మాట్లాడే టైంకి పూర్వం ఇది జరిగింది. దే వర్ డిస్కసింగ్ సంథింగ్ ఇన్ ద క్లాస్. వారు ఏదో ఒక సంగతిని క్లాస్లో డిస్కస్ చేస్తూ ఉన్నారు గతంలో అని చెప్పే సందర్భంలో ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుతున్నది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నెగటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ing. ఫర్ ఎగ్జాంపుల్, రాణి వాజ్ నాట్ డూయింగ్ హోంవర్క్. దే వర్ నాట్ ప్లేయింగ్ గేమ్స్. షీ వాజ్ నాట్ సింగింగ్ సాంగ్స్. అంటే ఇవన్నీ కూడా గతములో జరగలేదు, జరుగుతూ ఉండలేదు అనేటటువంటి చెప్పే సందర్భంలో పాస్ట్ కంటిన్యూస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ వాజ్ ఆర్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వర్ యూ ఇన్వైటింగ్ హర్ టు ద పార్టీ? వెన్ వర్ యూ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క పాజిటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ఎన్ యాక్టివ్ వాయిస్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ యాక్టివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఈటింగ్ డిన్నర్ ఎట్ 8 PM. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు డిన్నర్ వాజ్ బీయింగ్ ఈటెన్ ఎట్ 8 PM బై హిమ్. అనదర్ ఎగ్జాంపుల్, they were discussing something in the class. Something was being discussed in the class by them. Past continuous tense యొక్క నెగటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ యాక్టివ్ వాయిస్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ అన్ యాక్టివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, they were not playing games. ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ద గేమ్స్ వర్ నాట్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. షీ వాజ్ నాట్ సింగింగ్ ద సాంగ్స్. ద సాంగ్స్ వర్ నాట్ బీయింగ్ సంగ్ బై హర్. యాక్టివ్ వాయిస్, వర్ యూ ఇన్వైటింగ్ హర్ టు ద పార్టీ? ప్యాసివ్ వాయిస్, వాజ్ షీ బీయింగ్ ఇన్వైటెడ్ టు ద పార్టీ బై యూ? వెన్ వర్ యూ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్? వెన్ వాజ్ యువర్ ఫ్రెండ్ బీయింగ్? Past perfect tense. The past perfect tense is a verb tense that describes an action that happened before another action in the past. ఇక్కడ 2 పనులు గతంలోనే జరిగిపోయాయి. ఒక పని జరిగిపోయింది, ఆ పని జరగకముందే మరొక పని కూడా జరిగిపోయింది అని చెప్పే సందర్భంలో దీన్ని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్. నేను వర్క్ ని ఫినిష్ చేసేసాను.
తర్వాత రెండవ ఎగ్జాంపుల్, వెన్ ఐ అరైవ్డ్ హోమ్ మై చిల్డ్రన్ హ్యాడ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్. నేను ఇంటికి వెళ్ళేసరికేనే మా పిల్లలు కూడా హోంవర్క్ ని ఫినిష్ చేసేసారు. 2 పనులు గతంలోనే జరిగిపోయాయి. నేను అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి ముందే వారు కూడా హోంవర్క్ చేసేసారు అని చెప్పడం జరుగుతుంది. మరొక ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ ఫినిష్డ్ ది ఎగ్జామ్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్. షీ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ హర్ ప్రాజెక్ట్ బిఫోర్ ద హాలిడేస్. 2 కూడా పాస్ట్ టెన్స్ జరిగిపోయినటువంటి పనులను తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే నెగటివ్ సెంటెన్స్ ని చూద్దాం. దాని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ నాట్ ప్లేడ్ ఫుట్బాల్. They had not watched the cricket match on the television before you came. Past perfect tense యొక్క interrogative sentence structure had plus subject plus V3 plus rest of the sentence. For example, had you gone to the movie before your friend arrived? Second sentence example, why had you gone to the movie before your friend arrived? Past perfect tense యొక్క యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ని చూద్దాము. ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టివ్ వాయిస్ we had trained them. Passive voice, they had been trained by us. Next, second example, the police had arrested him. Passive voice, he had been arrested by the police. Past perfect tense యొక్క నెగటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి మార్చినప్పుడు స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ నాట్ ప్లేడ్ ద ఫుట్బాల్. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉన్నది. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ద ఫుట్బాల్ హ్యాడ్ నాట్ బీన్ ప్లేడ్ బై మీ. Another example, they had not watched the cricket match on the television before you came. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు the cricket match had not been watched by them on the television before you came. Past perfect tense యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ లోకి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు స్ట్రక్చర్ had plus subject plus been plus V3 plus by plus agent plus rest of the sentence. For example, had you gone to the movie before your friend arrived? దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు had your friend been arrived before you went to the movie? Second example, why had you gone to the movie before your friend arrived? దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు why had your friend been arrived before you went to the movie? Past perfect continuous tense, it is used to describe an action that started in the past and continued until another time in the past. అంటే గతములోనే ఒక పని ప్రారంభమై గతములోనే కొనసాగుతూ ఉన్నది అని చెప్పు సందర్భంలో ఈ టెన్స్ ని వాడతారు. ఇది వర్తమానానికి ఎటువంటి సంబంధము కూడా లేదు. పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. For example, I had been sleeping for 2 hours when you arrived. Second example, I had been reading since morning. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క నెగటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ బీన్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఎగ్జాంపుల్, I had not been reading since morning. Second example, she had not been writing the stories for 4 years. అలాగే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ been plus base verb plus ing plus rest of the sentence. For example, had I been reading since morning? Second example, had she been writing the stories? Perfect continuous tense ki passive voice undadu. Thank you for watching my video. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. Until then, bye. All the best. Take care. Please subscribe my channel.